కామెంట్స్ పెట్టండి. హాయ్ అని పెట్టిన కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాను. పవన్ రైతులాడయ్య గారు, మా అమ్మ పేరు అనిత, శీఘ్ర శక్తులతో బాధపడుతుంది, విడుదల కొరకు ప్రార్థించేయండి. థ్యాంక్ యూ. తప్పనిసరిగా చేస్తాను, ఎందుకంటే దెయ్యాలకు మనకు పడదు. అలా దెయ్యాన్ని పారదోలడానికి దేవుడు మనల్ని నిలబెట్టాడు. అవి చేయాలా, ఖచ్చితంగా అది చేస్తాం తప్పనిసరిగా. అనిత గారి పేరు అనిత గారు అండి. ఓకేనండి. ప్రభు వందనాలు. అనిత గారిని దీవించండి, ఆశ్రయించండి, వర్ధలించండి, స్వస్థపరచండి, దుష్ట శక్తుల నుంచి విడిపించండి, అంధకార శక్తుల నుంచి విడిపించండి, చెరుపు చేయి చల్లంగా ఆత్మల నుంచి విడిపించండి. ఆ బిడ్డను ప్రభు స్వస్థపరచండి. ఆ గృహం చుట్టూ, ఆ బిడ్డల చుట్టూ నుంచి కాపుదాలను వేయండి. ఆయన దుష్టుడు వేయించిన అగ్ని బాణములన్నిటి నుంచి వారిని అనిత గారిని విడిపించండి, స్వస్థపరచండి. అపవాది తంత్రాల నుంచి విడిపించండి. పాపపు ఆత్మ నుంచి, దుష్ట ఆత్మ నుంచి విడుదల దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి, సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి. సన్నిధి కాంతిని, ముక్కాంతిని నీ బిడ్డ మీద ఉంచండి. నీ కాపుదలను ఇవ్వండి. నీ కృపారెక్కలను భద్రపరచండి. నిండైన మెండైన మేలుతో నింపండి, బలపరచండి. మీ రాజ్య వారసులకు మీ చిత్తం నెరవేర్చి బిడ్డలు ఉంచండి. అంతేగాని స్వస్థపరిచి ఆరోగ్యం కృప చూపించమని వారిని, వారి గృహాన్ని, వారి గృహం చుట్టూ నీ కంచెనేయండి. నీ దేవదూతల కంచె కాపుదలను ఇవ్వండి. కృపాస్థలను భద్రపరచండి. చెరుపు చేయి చల్లంగా ఆత్మ, అపవిత్ర ఆత్మ, దయ్యపు ఆత్మ యేసు నామములో బిడ్డను విడిచి బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. పాములను తేళ్లను తొక్కడానికి శత్రువు బలమంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చాను. మా ప్రభు మాకు ఇచ్చిన అధికారమును